హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సో మేము ఉగాదికి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చెప్తామని అనుకున్నా. అండ్ యూనో యాక్చువల్లీ మైకా కూడా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నా. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కన్నా ఇది ఉగాదికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్త మ్యాంగోస్ కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ మ్యాంగోస్ తురిమి తాల్పు పెట్టేసిన పులిహోర కలుపుతున్నా. సో యాక్చువల్ చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇంకా శనగగూడలో స్వీట్ అన్నం అవి కూడా చేసినుండే. సో మైక్ యాక్చువల్గా ఆకలి అవుతుంది, తినిపించేస్తున్నా. డ్రెస్ వేసినాక తినిపించడం చాలా కష్టం కదా, యా ఐ నో. అండ్ మైకా నేను కలిసి ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాం. సో అందుకే ఈ వీడియో స్పెసిఫిక్గా తీసి మరీ పెడదామని వీడియో తీయించుకున్నా. సో యా, ఫస్ట్ ఏంటి, వాటర్, మామిడికాయ అండ్ వేప పువ్వు, ఉప్పు, కారం, బెల్లం అండ్ లాస్ట్ ఏంటి, చింతపండు. సో యా, ఫైనల్గా ఆరు రుచులు అంటారు కదా, అన్నీ వేసేసి మైకా చాలా బాగా ఎంజాయ్ చేసింది పచ్చడి కలపడం. సో మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ పచ్చడి మాత్రం నాకు తెలిసి అందరు చేసుకుంటారు, ఒక్కొక్క టేస్ట్తో చేస్తారు. ఉగాది మనకు న్యూ ఇయర్ కాబట్టి మంచిగా డ్రెస్ అప్ అయ్యి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చేస్తేనే ఆ లుక్ కానీ ఆ ఫెస్టివ్ వైబ్స్ కానీ వస్తాయి. మీకు అంతే అనుకుంటా. మైకా మంచిగా పట్టుకుంది. అండ్ ప్యారలర్గా నేను స్వీట్ అన్నం కూడా చేస్తున్నా దేవుడి ప్రసాదానికి అనేసి. అండ్ శనగగూడాలు ఇవి. ఇంకా మేము బూరెలు కూడా చేస్తాం. అదే స్టఫ్ పెట్టి చేస్తారు కదా, కొందరు భక్షాలు అంటారు, పోలేలు అంటారు, మేము బూరెలు అని కూడా అంటాము. అది చేసినప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తుంటే నాకు వీడియో తీసుకునే అంత టైం దొరకలేదు. ఎందుకంటే చాలా హడావిడి కదా, ఇన్ని చేస్తుంటే పొద్దున్న లేసి అండ్ డ్రెస్అప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, శారీ కాబట్టి. అండ్ మళ్ళీ బేబీని కూడా తయారు చేయాలి, ఇవన్నీ అంటే చాలా హడావిడి అయింది. పండగ అంటేనే హడావిడి, అందరి ఇంట్లో హడావిడి ఉంటుంది డెఫినెట్గా. అండ్ మళ్ళీ చాలాసేపు అయింది, పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి తినాలి కదా. సో అందుకే కొంచెం ఫాస్ట్గా అన్నీ చేసేసుకున్నా. సో ఫైనల్గా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయినాయి. నేను దేవుడి పూజ చేద్దామని అన్నీ రెడీగా పెట్టిన. సో ఫస్ట్ పచ్చడి, ఇవేమో భక్షాలు, మామిడికాయ పులిహోర, గూడాలు, శనగగూడాలు, స్వీట్ అన్నం కూడా కొంచెం చేసిన. ఎందుకంటే స్వీట్ అన్నం కొంచెం ఈజీగా అయిపోతుంది చేయడానికి కూడా. మైక్ అయితే మంచిగా పూజ చేసినప్పుడు దేవుడి ముంగట్ని ఇట్లా కూర్చుంది. అబ్బో వీడియోలో చాలా స్టైల్ చేస్తుంది. యాక్చువల్గా నేను మైకా ఇట్లా పచ్చడి కలుపుదామని ఒక వీడియో తీసుకుందామని ఇద్దరం కూర్చొని ఇట్లా కలిపినాం. అండ్ యాక్చువల్లీ థంబ్నెయిల్ కోసం అని కూడా తీసుకున్న వీడియో. నేను అట్లా పచ్చడి కలుపుతుంటే నన్నే చూస్తుంది. సో అందుకే మీద కూర్చోబెట్టుకొని కలిపిద్దాం తనతో కూడా అని. అందరి ఇంట్లో పిల్లలు ఉంటేనే హడావిడి వేరు కదా, మీకు కూడా తెలిసి ఉంటుంది పిల్లలు ఉంటే హడావిడి ఎట్లుంటుందో. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా మేమైతే లంచ్ తినాలి అప్పటి. ఇవి మా స్పెషల్స్. సో మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు, మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ మీ అందరికీ కొత్త సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ముందుగా ఈ వీడియో మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అన్ని వీడియోస్ వస్తాయి. బాయ్.